తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోడ్ మోడల్గా నిలుస్తాయని తెలిపారు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు. చెంచల్గూడ సిక్కా ఆడిటోరియం హాల్లో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేశారు. జ్యుడిషియల్, జైళ్లు, పోలీసు, ఫోరెన్సిక్ శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరాలను అదుపు చేయడంతో పాటు వాటి నివారణకు దోహదపడతాయన్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. Gathered here for the distribution of desktop computers, multifunctional printers, UPS systems, webcams to all the prisons across Telangana. This initiative is part of the modernization of prison funds and ICTS project. Through this project, we are distributing all these as well as CCTVs, webcams, walkie-talkies and body-worn cameras and LED searchlights worth around 2 crores for the security, vigilance, transparency, accountability within the prison system. Technology, of course, as you all know, it plays an important role in prison administration, making it more efficient and organized. So with these modern computer systems, automated record keeping and digital surveillance tools. Equipment 20-30% విలువ పెరిగిపోయి ఉంటుంది 3 నెలల్లోనే. కాబట్టి అటువంటి ప్రమాదాలు లేకుండా మనం బడ్జెట్ అనుసరించి బడ్జెట్ లోబడి దేశంలోనే ప్రప్రథమంగా మనకు రావాల్సిన 3,000కు పైగా కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు, అట్లాగే 2,000కు పైగా MDTs మొబైల్ డేటా టెర్మినల్స్, ఇతరత్ర పరికరాలు, దాదాపు ఇవన్నీ కూడా 40-50 కోట్ల మధ్యన ఖరీదు చేసేటువంటివి. మంచి విలువకు మంచి ఖరీదు కొనుక్కోగలిగాము. ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇటువంటి ఖరీదు కొనలేని పరిస్థితులు నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, డాలర్ మార్పులు పెరగడం వల్ల. సో వేగంగా పని చేసినందుకు ఇది ఒక